గత ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కారణంగానే తమకు గుర్తింపు దక్కలేదని తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆరోపించింది. 10 ఏళ్లుగా తమ సమస్యలనికి గాలికి వదిలేసి ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ముసలకన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 13,000 మంది ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్ని వర్గాల ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలు ఎట్లయితే ఆ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారో అట్లాగే ఆర్ఎంపీ పీఎంపీలు కూడా ఆ ఉద్యమంలో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొని పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్ఎంపీ పీఎంపీలకు మాత్రం ఈ 10 ఏళ్ల పాటు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళకి ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వలేదు. ఆ 12,900 మందిని ఆ జీవో చెప్పారు, చేశారు, కానీ అసలు ఏ విధమైన ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. సో ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వెంటనే మేము శనివారం మాట్లాడగానే స్పందించి వారు దాన్ని ఈ సమస్యను పరిష్కరించడం కోసం వెంటనే తగిన చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, వెంటనే ఇప్పటికే వారు ఆ ఫైల్ మూవ్ చేయడము, అనేక అంశాల మీద కావాల్సిన విధి విధానాలు రూపొందించడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ తెచ్చుకున్నాక 10 సంవత్సరాలు వాళ్ళ వెంట ఉండి చెప్పులు అరిగే వరకు 10 సార్లు మంత్రి గారి దగ్గరికి, 10 సార్లు వైద్య శాఖ అధికారుల దగ్గరికి తిరిగిన న్యాయం ఎక్కడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలనలో మార్పుతోటి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి కూడా మొత్తం యావత్ తెలంగాణ గ్రామీణ వైద్యులు మంచి పోరాటంతో, మంచి సపోర్ట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు. అందరం కలిసి తెచ్చుకున్న తర్వాత మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి కూడా పెట్టినరు. ఇప్పుడు అతి తొందరలో నెల రోజుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అయితే ఈ విషయంకు భాగంగా మేమందరం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వేదిక ద్వారా తెలియజేసేది ఏంటంటే, సంఘాలు ఏవైనా సంఘటితంగా ఉందాం. ఎజెండా ఒక్కటే ఉన్నది కాబట్టి ఆ ఎజెండా ఆర్ఎంపీ పీఎంపీలను గుర్తింపు, చట్టభద్రత. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం యావత్ 40,000 మంది రేపు 18వ తారీఖు నాడు, ఈ నెల 18వ తారీఖు నాడు 10 గంటలకల్లా మొత్తం మారుమూల ప్రతి గ్రామం నుంచి ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు ఖచ్చితంగా ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసి తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా అయితే అన్యాయం చేసిందో మా సంఘాలకు కూడా అన్యాయం చేసి ఎవరినో నామాత్రంగా పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా మాకేం చేయకుండా పూర్తిగా నాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మేము ఐక్యంగా ఉన్నాం. ఆనాటి నుంచి ఈ రోజు వరకు మేము అందరం ఐక్యంగా ఉన్నాం. కానీ ఈరోజు మమ్మల్ని చీల్చేది ఎవరు? తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళని చీల్చింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఈ హరీష్ రావే పాపం, ఈ పాపం ఆర్ఎంపీ పీఎంపీల పాపం అంతా కూడా ఈ హరీష్ రావుకే తగులుతుంది. ఆయనే చీల్చిండు, ఆ రోజు ఆయనే చీల్చిండు. ఈ రోజు కూడా మేమంతా ఉమ్మడి